హలో గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అయితే నాకు చాలా స్పెషల్ బికాస్ పెళ్ళయ్యాక ఇది నా ఫస్ట్ న్యూ ఇయర్. సో నాకు ఇలా ఇండియాలో ఎప్పుడు న్యూ ఇయర్ వచ్చినా సరే మా ఇంటి ముందు నేనే సింగిల్ హ్యాండ్తో మొత్తం ముగ్గు నేనే వేస్తుండే అనమాట. యూఎస్లో మనకంత ఫీజిబిలిటీ ఉండదు వేయడానికి, బట్ ఎందుకో మనం కూడా న్యూ ఇయర్ ఫస్ట్ టైం కదా పెళ్ళైనాక అని చెప్పేసి నాకు కూడా ముగ్గేసుకోవాలనిపించింది. చాక్ పీస్ కోసం గూగుల్లో మొత్తం వెతికాను. సో ఒక ప్లేస్లో దొరుకుతుంది అంటే నేను ఆల్మోస్ట్ 4 miles వెళ్ళి తెచ్చుకున్నాను ఈ కలర్ చాక్ పీసెస్. ఈ కలర్ చాక్ పీసెస్ దొరికాక నేనైతే నా ఓన్గా నచ్చిన డిజైన్ అయితే వేస్తూ వెళ్ళాను. సో ఫైనల్గా ఈ అవుట్పుట్ అయితే వచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా ముగ్గు అయితే వేసేసి తలస్నానం అయితే చేశాను. ముగ్గు అయిపోగానే నేనైతే ఫ్రెష్గా వెళ్ళి స్నానం చేసి ఈరోజు శారీ కట్టుకున్నాను. సో శారీ అస్సలు కట్టుకోవడం నాకు రానే రాదు, బట్ ఏదో స్టిల్ మేనేజ్ చేశాను. సో ఇద్దరం కలిసి పూజ అయితే చేసుకున్నాము. ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ 2026లో ఫస్ట్ డే ఇలా దేవుడికి పూజ చేసుకొని దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది ఇద్దరు కలిసి అలా దేవుని ప్రే చేస్తుంటే. అండ్ శారీ కట్టుకున్నప్పుడు మనమైతే ఫొటోస్ దిగాలి కదా. చాలా కొద్దిసేపు కెమెరా ముందు పెట్టుకొని నేను ఒక్కదాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. వీడియోస్ ఫొటోస్ తీసుకుంటా. సో అలా తీస్తున్నప్పుడు కృష్ణ వచ్చి నేను తీస్తా ఆగు అని చెప్పేసి నాకైతే కొన్ని కృష్ణ తీసిన పిక్సే బాగా వచ్చాయి. సో చాలా బాగా అనిపించింది. ఇదైతే నేను ఫైనల్ అవుట్పుట్. సో ఇంకా మంచిగా నేను పాటతో నేను స్టోరీలు అయితే అప్లోడ్ చేశాను, చూసేయండి. నచ్చితే ఫాలో చేయండి. అండ్ వీడియో అయిపోయాక మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము ఇద్దరం కలిసి. సో మాకైతే మా దగ్గర నుంచి ఒక 40 to 50 minutes ఉంటుందన్నమాట హనుమాన్ టెంపుల్. చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అనమాట మేము ఉండే లొకేషన్లో. సో బయట స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా మన డాలస్ టెంపుల్కి అయితే వస్తుంటారు. అండ్ ఆ టెంపుల్ అయితే గణేష్, వెంకటేశ్వర స్వామి, శివుడు, కుమారస్వామి అందరు ఉంటారనమాట. సో చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది. నాకైతే టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్. సో అలా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఆఫ్టర్ 50 minutes మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. అక్కడ కనిపిస్తుంది చూడండి దూరంలో, అదే హనుమాన్ డాలస్ టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే, అసలు ఇంచు కూడా కదలట్లేదు అనమాట. పోలీసులు అందరూ ట్రాఫిక్ని పాటిస్తున్నారు. కొంతమంది అయితే కార్ ఎక్కడో పార్క్ చేసి వచ్చి ఇలాంటి బస్సులలో స్కూల్ బస్ని యూటిలైజ్ చేసుకున్నారనమాట. వాళ్ళందరూ స్కూల్ బస్లో వచ్చి ఇక్కడ దర్శించుకొని మళ్ళీ దర్శనం అయిపోయాక మళ్ళీ అదే స్కూల్ బస్లో వెళ్ళి వాళ్ళ పార్కింగ్లో అట్లా కార్ కలెక్ట్ చేసుకోవాలి. మేము కూడా అలానే వెళ్ళాల్సి వస్తుందేమో అనుకున్నాము. సో వెళ్ళి చూద్దాము అని చెప్పేసి పార్కింగ్ లాట్లోకి అయితే వెళ్తున్నాము. అసలు రోడ్ పై నుంచి పార్కింగ్ లాట్కి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 20 minutes పట్టింది. అంత ట్రాఫిక్ ఉంది. పోలీస్ వాళ్ళు కూడా లైక్ ఇలా మెయింటైన్ చేస్తున్నారనమాట చాలా బాగా, ఎక్కడ కూడా ఏ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా. సో పార్కింగ్ లాట్ కోసం అయితే వెళ్తున్నాము. చూద్దాం మనకు పార్కింగ్ దొరుకుతుందా లేదా అనేసి. అసలు ఎంత జనాలు ఫస్ట్ టైం చూస్తున్నాను. యుఎస్లో ఇంతమంది హిందూస్ ఉన్నారా అనుకున్నాను. సో సేమ్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు. సో మేమైతే పార్కింగ్ కోసం చూస్తున్నాము. ఫైనల్గా ఒక పార్కింగ్ అయితే దొరికింది, లేకపోతే మేము కూడా ఒక దగ్గర పెట్టి స్కూల్ బస్లో రావాల్సి ఉండే. దొరికాక బై వాక్ నడుచుకుంటూ వచ్చాము లోపలికి. సో బయట నుంచి క్యూ లైన్ అయితే మెయింటైన్ చేశారు. సో ఇది ఇంకా బయటనే. సో బయట నుంచి చాలామంది పబ్లిక్, లోపలికి వెళ్ళడానికి 10 minutes పట్టింది. ఇంకా లోపల మొత్తం దర్శనానికి 35 minutes అయితే పట్టింది. సో ఇలా ఎంట్రన్స్లో ఈ స్కల్ప్చర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ లోపల అయితే ఇంత జనాలు ఉన్నారు. అండ్ మనకైతే ఇక్కడ కృష్ణుడు కూడా ఉన్నారనమాట. అండ్ ఇది మన హనుమాన్ డాలస్ టెంపుల్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాకైతే ఫుల్ హ్యాపీ ఉండే. సో మా న్యూ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఫస్ట్ న్యూ ఇయర్ ఆఫ్టర్ అవర్ మ్యారేజ్. సో థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.